క్రైస్తవులు ప్రేమించి వివాహం చేసుకోవచ్చా? చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఈ అబ్బాయి క్రిస్టియన్ అండి, ఈ అబ్బాయిని ఇష్టపడ్డాను కాబట్టి అబ్బాయి క్రిస్టియన్ కాబట్టి అది దేవుని చిత్తం. ఈ అమ్మాయి క్రిస్టియన్ అండి, ఈ అమ్మాయి దేవుని చిత్తం ఏమో కాబట్టి దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏమో అనుకుంటున్నారు. దేవుని చిత్తం ఏమో అనుకోవడం కాదండి, దేవుడి దగ్గర మనం కన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. క్రైస్తవుడు క్రైస్తవురాలు అయినంత మాత్రాన దేవుని చిత్తం అయిపోదు. చాలామంది ఏమనుకున్నారంటే ఒక అపోహలు ఉండిపోతున్నారు. ఏంటంటే ఆ అబ్బాయి క్రిస్టియన్, ఆ అబ్బాయి క్రైస్తవుడు, ఆ అమ్మాయి క్రైస్తవురాలు, చాలు ఇదే దేవుని చిత్తం అని తల్లిదండ్రులు ఎలా అంటున్నారు, పిల్లలు అలానే ఉంటున్నారు. లేదండి, ఆ అబ్బాయి ఏంటి, ఆ అబ్బాయి ఆత్మీయత ఏంటి, అతను దేవుళ్ళో ఉన్నాడా, మారుమనసు ఉందా, రక్షణ ఉందా, ఆ అమ్మాయికి రక్షణ ఉందా, మారుమనసు ఉందా, ఎవరు కూడా అడగడం లేదు, ఎవరు పరిశీలన చేయడం లేదు. ఏదైనా సరే, ఈవెన్ దో క్రైస్తవుడైనా క్రైస్తవురాలైనా సరే, ఏదైనా సరే ప్రార్థన చేసి దేవునికి కనిపెట్టాల్సిందే, దేవుని దగ్గర అడగాల్సిందే, దేవుని దగ్గర వాగ్దానం సంపాదించాల్సిందే. దేవుని అడగాలి, ఎస్ ప్రభా ఇది నీ చిత్తమా కాదా చెప్పు ప్రభా అని అడగాలి. ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, దేవుని కొన్ని గుర్తులు అడగాలి, వాగ్దానం అడగాలి, దేవుడిని మాట్లాడమని చెప్పి అడగాలి, చూపించమని అడగాలి. దేవుడు అబ్బాయితో మాట్లాడాలి, దేవుడు అమ్మాయితో మాట్లాడాలి. కొంతమంది దేవుడు నాతో మాట్లాడాడండి చాలా అనుకుంటున్నారు. దేవుడు నీతో మాట సరిపోదు, నీతో మాట్లాడిన దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడాలి. యూ వాంట్ గెట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్, దెన్ ఇట్ ఈస్ గాడ్స్ విల్. అప్పుడు దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. కాబట్టి ఈ వాగ్దానం లేకుండా, దేవుని అడగకుండా జస్ట్ క్రిస్టియన్ అండి, క్రిస్టియన్ అంతే ఇష్టపడ్డాను, దేవుని చిత్తం అంటే సరిపోదండి. క్రైస్తవుడు అనేంత మాత్రాన, క్రైస్తవురాలనేంత మాత్రాన దేవుని చిత్తం అయిపోదు. దేవుని అడగాలి, కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, దేవుని చూపించమని అడగాలి. అప్పుడు దేవుడు చూపించి మాట్లాడిన తర్వాత మనకి సమాధానం వచ్చి పీస్ అనిపించి దేవుడు వెళ్ళమంటే అప్పుడు అది దేవుని చిత్తం అవుతుంది తప్ప మన సొంత నిర్ణయం చేసుకుని దేవుని చిత్తం కాదండి. కాబట్టి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో ప్రార్థన చేయండి, దేవుని అడగండి, దేవుడు నడిపిస్తాడు, తన చిత్తాన్ని నిజంతో తీసుకొస్తాడు. వెయిట్ చేయండి, ఆగండి, ప్రార్థన చేయండి, కనిపెట్టండి, దేవుడు తన చిత్తాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడు.